సంక్రాంతి కోసం రైల్వే శాఖ సిద్ధమైంది. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. జనవరి 8వ తేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్పై ఒత్తిడి తగ్గించేందుకు చెర్లపల్లి, లింగంపల్లి, వికారాబాద్ నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చే రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రైల్వే అని చెప్పాలి. పెద్ద సంఖ్యలో ప్రయాణికులంతా కూడా రైల్వేని ఆశ్రయిస్తుంటారు. సో ఈసారి ప్రత్యేకంగా ఎన్ని రైళ్లను ఏర్పాటు చేశారు ఏంటి అనే వివరాలను దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్, ఏంటి సంక్రాంతి అనగానే ముందుగా అందరి చూపు రైల్వే మీద ఉంటుంది. ఈసారి ఎన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు? అదే సంక్రాంతి అనగానే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో కూడా ప్రయాణికులు రైల్వే స్టేషన్ చేరుతూ ఉంటారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతకు ముందు కూడా సంక్రాంతికి ఎలా స్పెషల్ ట్రైన్స్ వేసామో అంతకు మించి స్పెషల్ ట్రైన్స్ వేసేందుకు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పటివరకు అధికారికంగా ఎన్ని ప్రకటించారు, ఇంకా ఎన్ని ప్రకటించబోతున్నారు? ప్రస్తుతానికైతే ఎక్స్క్లూజివ్గా సంక్రాంతికి అంటే మన జంట నగరాల నుంచి కోస్టల్ ఆంధ్ర వైపు ఎక్కువ మంది వెళ్తారు కాబట్టి వాటికి సంబంధించి ఒక 124 స్పెషల్ ట్రైన్స్ని ప్రస్తుతానికి అనౌన్స్ చేసాము. అది జనవరి 9 నుంచి జనవరి 20 వరకు రన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళంకి ఈ 124 అనౌన్స్ చేశాము. ఇవే కాకుండా ఇంకా ఫర్దర్గా మిగతా ప్రాంతాలని కూడా కనెక్ట్ చేస్తూ ఇంకా కొన్ని ట్రైన్స్ను కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా మనకు రెగ్యులర్గా కూడా చాలా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తూ ఉంటాము. సో వాటిని కూడా పండుగని దృష్టిలో పెట్టుకొని ఆ ట్రైన్స్ను కూడా చాలా వాటిని ఎక్స్టెండ్ చేశాము. అలా దాదాపు ఒక 500 ట్రైన్స్ని ఎక్స్టెండ్ చేశాం. సో ఓవరాల్గా ఈ సంక్రాంతి రష్ని సర్వ్ చేసేందుకు దాదాపు 600కు పైగా స్పెషల్ ట్రైన్స్ని రన్ చేయబోతా ఉన్నాము. ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని ట్రైన్స్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇది లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 450 ట్రైన్స్ మేము రన్ చేశాము. కంప్లీట్ స్పెషల్ ట్రైన్స్ కావచ్చు, ఇంకా ఎక్స్టెండెడ్ స్పెషల్ ట్రైన్స్ కావచ్చు. సో ఈసారి మాత్రం దాదాపు 600కు పైగానే ఆల్రెడీ ప్లాన్ చేశాము. ఇంకా ఫర్దర్గా కూడా కొన్ని చేయబోతా ఉన్నాము. ప్రత్యేక రైళ్లలో ప్రస్తుత రిజర్వేషన్ స్టేటస్ ఏంటి సార్? ఇప్పుడు రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. పర్టికులర్గా కోస్టల్ ఏరియా అటువైపు వెళ్ళేవి. సో స్పెషల్ ట్రైన్స్ కూడా ఎలా అనౌన్స్ చేసి ఇమ్మీడియట్గా మేము పబ్లిక్ డొమైన్లో పిఆర్ఎస్లో పెడుతున్నామో అవి కూడా ఇమ్మీడియట్గానే ఫుల్ అయిపోతూ ఉన్నాయి. సో డిమాండ్ అనేది బాగా ఉంది. సార్, ఈ రద్దీని అవాయిడ్ చేయడానికి చివరి నిమిషాల్లో రద్దీ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారు? సో దీనికి సంబంధించి అంటే డిఫరెంట్ స్టేషన్స్ ఇంతకుముందు అయితే సికింద్రాబాద్ బేస్డ్గానే ఎక్కువ స్పెషల్ ట్రైన్స్ రన్ చేసేది. ఇప్పుడు చెర్లపల్లి కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి చాలా ట్రైన్స్ చెర్లపల్లి నుంచి రన్ చేస్తున్నాం. అలాగే కాచిగూడ నుంచి కూడా ఇప్పుడు ఫర్దర్గా చాలా ఈ స్పెషల్ ట్రైన్స్ కొన్ని అనౌన్స్ చేసినవి నర్సాపూర్ అటువైపు నుంచి అవన్నీ కూడా అంటే చెర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ని టచ్ చేస్తూ ఫర్దర్గా వికారాబాద్ వరకు వాటిని అనౌన్స్ చేశాం. సో సికింద్రాబాద్లో లోడ్ తగ్గించేందుకు. సో ఇలా మనకు జంట నగరాల్లో అంటే చెర్లపల్లి కూడా సర్వ్ అవుతుంది, సికింద్రాబాద్ అవుతుంది, బేగంపేట్, లింగంపల్లి, వీటితో పాటు ఇప్పుడు హైటెక్ సిటీలో కూడా ఈ ట్రైన్స్కి హాల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో జంట నగరాల్లో అంటే ఒకే స్టేషన్లో రద్దీ ఉండకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. సరే, ఈ సమయంలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో భద్రతకు సంబంధించి ఈ ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిటిని కూడా హై అలర్ట్లో పెడతాం. సంక్రాంతి సీజన్ రాగానే వాటికి స్పెషల్ డ్యూటీ వేసి 24/7 డ్యూటీస్ వేసి స్పెషల్ ఫోర్సెస్ని కూడా దించడము, అలాగే టికెట్ చెకింగ్ స్టాఫ్ని కూడా అదనంగా పెట్టడము, ఈ ట్రైన్స్ అన్నిట్లో కూడా అదనపు సిబ్బందిని పెట్టడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఈ సంక్రాంతి టైం మొత్తం కూడా ఈవెన్ ఆఫీసర్స్ కూడా స్పెషల్ డ్యూటీ వేసి షిఫ్ట్ వైజ్ కూడా వాళ్ళని కూడా నామినేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటే అంటే సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, స్కానింగ్ కావచ్చు, వీటి ద్వారా కూడా అంటే భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సరే, జనరల్ టికెట్లు చాలా మంది జనరల్ టికెట్లు కొని ట్రైన్ ఎక్కుతుంటారు కాబట్టి ఒక్కసారిగా స్టేషన్ దగ్గరకు వస్తుంటారు. సో అలాంటి చోట్ల టికెట్ల రద్దీ తగ్గించడానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయి? అదే దీనికి సంబంధించి అంటే మనకి ఎలాగో కౌంటర్స్, ఫిజికల్ కౌంటర్స్ ఉంటాయి స్టేషన్లో. అంటే సికింద్రాబాద్ చూస్తే మనకు వన్ సైడ్ కావచ్చు, ప్లాట్ఫామ్ 10 వైపు కావచ్చు. వీటితో పాటు ఏటీవీఎంస్ అన్నిటిని కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్లో పెట్టడము, వాటికి ఏటీవీఎం ఫెసిలిటేటర్స్ కూడా పెట్టడం, అంటే ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఫెసిలిటేటరే టికెట్ని మెషిన్ నుంచి కూడా తీసి ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఇప్పుడు మనకు యూటీఎస్ యాప్ అని కూడా డెవలప్ చేశాము. సో యూటీఎస్ అంటే జనరల్ టికెట్ని కూడా ఆ యాప్ ద్వారా ఇంట్లో కూర్చొని మనం బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. సో ఇలా డిఫరెంట్ మెకానిజమ్స్ ద్వారా టికెట్ బుకింగ్ అవ్వడం వల్ల అక్కడ రద్దీ అన్నది స్టేషన్ బుకింగ్ కౌంటర్స్ దగ్గర తగ్గుతుంది.
అదనపు ఛార్జీలు ఏమైనా ఉంటాయి సార్ ఈ ప్రత్యేక రైళ్లలో? ప్రత్యేక రైళ్ళు అంటే రెగ్యులర్గానే ప్రత్యేక రైళ్ళు అంటే కొంచెం అదనపు ఛార్జీలు ఉంటాయి. సో ఈ సంక్రాంతి స్పెషల్స్ కూడా సేమ్, అంటే ఇంకా అంతకు మించి కాకుండా సేమ్ ఏదైతే పాత పద్ధతి ఉందో ఆ పద్ధతిలోనే ఛార్జింగ్ అన్నది జరుగుతుంది. అంటే మీరు గమనిస్తే రైల్వే అన్నది చాలా తక్కువ ఛార్జీలు ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి మనం ఢిల్లీ ప్రయాణం చేసినా కూడా ఒక స్లీపర్ రిజర్వేషన్ బర్తులు 600-700 రూపాయల్లో చేరుకుంటాం. అదే ఇప్పుడు మనకు సంక్రాంతి సందర్భం చూస్తే ఆల్రెడీ ఫ్లైట్ ఛార్జెస్ కావచ్చు, లేదంటే రోడ్ బై ప్రైవేట్ బస్సెస్ కావచ్చు, ఈవెన్ మిగతా బస్ సర్వీసెస్ కావచ్చు, ఇవి చాలా అంటే ఆకాశాన్ని అంటే రేట్లు ఉంటాయి. అదే రైల్వే విషయానికి వస్తే ప్రజలకి అందుబాటులో అంతే అత్యంత అంటే లోవర్ స్థాయిలో ఉన్న వ్యక్తులకు కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఛార్జీలు అందుబాటు ధరలో ఉంటాయి. మొత్తానికైతే సంక్రాంతి కోసం రైల్వే శాఖ పూర్తి స్థాయిలో సిద్దమవడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక రైళ్లను అనౌన్స్ చేయడంతో పాటు వాటికి సంబంధించిన రిజర్వేషన్ ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అప్డేట్ కూడా చేస్తున్నారు. అలాగే భద్రతా పరంగా కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామంటూ కూడా శ్రీధర్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో RKHM టీవీ, హైదరాబాద్.